హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను లైనింగ్ని అయితే కట్ చేస్తున్నానండి. ఇలా లైనింగ్ని ఓపెన్ చేసేసి మడతలు మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ముందుగా మనము బ్యాక్ పార్ట్ యొక్క కప్పునైతే కొలుచుకుందాము. బ్యాక్ పార్ట్ యొక్క కప్పుతో పాటు లూజును కూడా ఆది బ్లౌజ్ని వెనక పార్ట్స్ రెండు తీసుకొని ఒక చోటుకు తీసుకొచ్చేసి లూజుని అయితే కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేశాను. తర్వాత బ్లౌజ్కి సైడ్లు కూడా ఒకసారి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక బ్లౌజ్ మొత్తం బారు టేపు తీసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి మనం కొలుచుకుంటే 16.5 ఇంచులు అయితే వచ్చింది. 16.5కి ఒక పావు కలిపేసి పెట్టేసుకోవాలి. తర్వాత నెక్ కోసం 2 ఇంచులతో మార్కింగ్ చేశాను. షోల్డర్ అయితే ఈ కస్టమర్కి 4 ఇంచులు అయితే ఉంది. 4 ఇంచులతో మార్కింగ్ చేసి మనకు ఎదురుగా కూడా బ్లౌజ్ మొత్తం పొడవునైతే కొలుచుకున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క చంకని ఏ విధంగా కొలుచుకోవాలో చూద్దాం. ఇలా బ్లౌజ్ను మడతలుగా వేసేసి ముడతలు రాకోకుండా చాలా నీట్గా సర్దేసి షోల్డర్స్ దగ్గర నుంచి అయితే కొలుచుకోవాలి. 6 ఇంచులు అయితే ఉంది. 6 ఇంచులతో మార్కింగ్ చేసి 1.5 ఇంచ్ తోటి చంక రౌండ్గా రావటం కోసం మార్కింగ్ చేశాను. నెక్ దగ్గర 1 ఇంచుతో మార్కింగ్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వగలరు. ఇక కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఓపెనింగ్స్ అనేవి ఈసారి మన వైపు వచ్చేలాగా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ తోటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాము. బ్యాక్ పార్ట్ని షేప్ బెల్ట్ మందం మడిచేసి నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ దీనిలాగే కట్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ను తీసేసి ఆది బ్లౌజ్ తోటి ఉక్సుల పట్టి వైపు ఉండే నెక్తోనే అయితే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ను కొలుచుకోవాలి. ఉన్నదానికన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టేసుకొని షేప్ బెల్ట్ వద్ద కూడా సేమ్ ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. చంక వైపు ఒక పావు ఇంచుతోనే అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి చంక వైపు కొంచెం జాయింట్స్ అయితే పడుతున్నాయండి. ఈ ఫ్రంట్ పార్ట్కి రౌండ్గా రావాలనేసి కొంచెం కట్ చేశాను. అలాగే 3 వైపులు కూడా ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకుందాం, ఎందుకంటే డాట్స్ వేసుకోవాలి కదా అందుకు. ఇక ఈ క్లాత్లోనైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చూసుకుందామండి బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయనేసి. నేను ఈ బ్లౌజ్కి ఇక ఏమీ ఖర్చు అన్నది వదలటం లేదండి. క్లాత్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. ఖర్చు ఏమీ లేదనేసి నేను ఎలా ఉందో అలానే పెట్టేశాను. హెమ్మింగ్ కోసం మనం ఎలాగో మలవం కాబట్టి సరిపోతుంది. ఇక బ్లౌజ్తో పొడవు మొత్తం వచ్చేసి 9 ఇంచులు ఉంది కదా, 9 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. జాయింట్స్ దగ్గర ఒక చిన్న టక్స్ ఇచ్చేసి క్రాస్ అయితే తీసుకున్నాను. ఆ క్రాస్ దగ్గర కూడా మార్కింగ్ చేశాను. జాయింట్స్ ఉన్న చోట కట్ చేసుకున్నాను. ఇక ఈ మిగిలిన క్లాత్లోనైతే నేను అంచుల వైపు ఉంటాయి కదా, ఆ క్లాత్లో ఈసారి నడుం బెల్ట్ కట్ చేయకోకుండా షేప్ బెల్ట్లను అయితే కట్ చేస్తున్నాను. మనకి 2 షేప్ బెల్ట్లు కూడా వస్తాయి కనుక కట్ చేస్తున్నాను. అంచుల వైపు ఉండే క్లాత్లో ఉక్సుల పట్టీ కోసం అయితే 2 పీసెస్ అయితే కట్ చేశానండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ పడుతున్నాయి కదా, ఆ జాయింట్స్ కోసం ముందుగానే మనం క్లాత్ని అయితే తీసుకోవాలి. కరెక్ట్గా దానికి సరిపోయిన తర్వాతే మిగిలిన వాటిని తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో. ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను, దానిని కూడా చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.